నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. నేను 10 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ప్రతిరోజు వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. నా వెయిట్ లాస్ జర్నీ ఎలా ఉంది, నేను వెయిట్ లాస్ అవుతున్నానా, గెయిన్ అవుతున్నానా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నా పాస్ట్ వీడియోస్ చూడండి. మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా చూసి నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ లేవగానే వాటర్ అయితే తీసుకున్నాను, 1/2 లీటర్ టు 1 లీటర్ ఆఫ్ వాటర్. అక్కడే మనకి స్టమక్ ఫిల్లింగ్ అయిపోతుంది. నాది 12 to 9 షిఫ్ట్ వల్ల నేను లేట్గా లేస్తున్నాను, 9:30 ఆ టైంకి. అంత వాటర్ తాగేసరికి నాకు ఆకలి వేయట్లేదు. మళ్ళీ లంచ్ కూడా చూసుకోవాలి కాబట్టి నెక్స్ట్ 45 మినిట్స్కి వామ్ వాటర్లో లెమన్ యాడ్ చేసుకొని తీసుకున్నాను. ఇక్కడ ఇంకా స్టమక్ ఫిల్ అయిపోతుంది. ఇంకా నేనేం తినట్లేదండి ఒక్కొక్కసారి నా ఆఫీస్ టైమింగ్స్ వల్ల. నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే 76.8 or 9 అలా ఉన్నాను. నాకు వెయిట్ లాస్ అవుతున్నానని నాకు రిజల్ట్స్ అనిపిస్తున్నాయి. నేను అనుకున్నాను ఫస్ట్ వెయిట్ లాస్ అనేది ఫస్ట్ 5 kgs వరకు ఈజీగా అవుతుంది, నెక్స్ట్ ఫ్యాట్ లాస్ అనేది చాలా కష్టంగా అవుతుంటుంది వెయిట్ లాస్ అనేది అని చెప్పి నాకు చాలామంది చెప్పారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ డేస్లో చేసే డైట్ని బట్టి చూడాలి ఎలా ఉంటుందా అని. ఈరోజు లంచ్కి నేను ఏం ప్రిపేర్ చేసుకోలేదు, డైరెక్ట్గా ఆఫీస్లోనే తీసుకున్నాను. ఇది బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్స్ రెండు మిక్స్ చేసి ఒక రైస్ బౌల్ ఉంటుందన్నమాట. ఆఫీస్లో మాకు చాయిక్స్ మీల్ అని ఉంటుంది, అందులో మాకు ప్రొవైడ్ చేస్తారు. చికెన్ అండ్ ఎగ్ ఉంటుంది, ఇది నాన్ వెజ్ బౌల్. అలాగే మనకు కావాల్సిన రైస్ ఆర్ మిల్లెట్స్ ఏదైనా ఇస్తారు. ఇందులో సాసెస్ యాడ్ చేసుకోవచ్చు, పీనట్స్ ఉంటాయి, వెజ్జీస్ ఉంటాయి. ఫుల్గా చాలా హెల్దీ బౌల్ అనమాట. ఒక్కరు తినడానికి చాలా హెవీగా అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే తిన్నాను, బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల చాలా హెవీ అయిపోయింది. ఇంకా డిన్నర్కి వచ్చేసి వాటర్ మెలన్ తీసుకున్నానండి, వాటర్ మెలన్ పీసెస్ తీసుకున్నాను. నేను అది రికార్డ్ చేయలేకపోయాను, కానీ నేనైతే వాటర్ మెలన్ తీసుకున్నాను అనమాట. మధ్యాహ్నం హెవీ అయింది కాబట్టి ఇది లైట్గా తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.